ఎస్సీ వర్గీకరణపై మనతో మాట్లాడడానికి మందకృష్ణ ఉన్నారు అన్న. ఎట్లా జరిగిన మోసం చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది? మోసానికి వినే వాళ్ళకి ఎట్లుంటుంది, మండుతుంటుంది కదా. ఆ మంట మాకు కూడా ఉన్నది. అయితే ఆ మంట ఒకేసారి ఎక్స్పోజ్ కాకపోయినా ఆ మంట ముందు మాకు ఆవేదన రూపంగా ఉన్నది. అంటే ఇప్పటికే తీర్పు వచ్చి దాదాపు 2 నెలలు అవుతుంది కదా. దానికి సంబంధించి అంటే ఇప్పటికి అమలుగా చేయట్లేదు. ఒకసారి నిండు సభలో చెప్పాడు వర్గీకరణ సంబంధించి ఫస్ట్ ముఖ్యమంత్రి నేనే మొత్తం భారతదేశంలో. అరే బయట చెప్పిన హామీలకు దిక్కు లేకుండా పోయింది, కానీ అసెంబ్లీలో చెప్పిన మాట కన్నా కట్టుబడతారని చెప్పి కదా ఎదురు చూసింది. ఇప్పుడు అసెంబ్లీకి నాయకత్వం వహించేది ముఖ్యమంత్రి అయినప్పుడు అసెంబ్లీలో చెప్పిన హామీకి కూడా దిక్కు లేకపోతే ఇంకా ఆయనకు ఆ ముఖ్యమంత్రికి అర్హత ఎట్లుంటుంది చెప్పండి. శాసనసభ నాయకుడే శాసనసభకి ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా ఆయనే ధిక్కరిస్తే, ఆయనే ఉల్లంఘిస్తే ఆయన ముఖ్యమంత్రి పదవికి అర్థమైంది. నువ్వు ఏ రాజ్యాంగం ప్రమాణం చేసి ముఖ్యమంత్రి అయినావు? ఆ రాజ్యాంగం మీద ఇచ్చిన హామీ లాంటిదే కదా. ఇప్పుడు హామీ కదా. హామీని ధిక్కరించడం అంటే నువ్వు రాజ్యాంగాన్ని అగౌరవపరిచినట్టే కదా, శాసనసభను అగౌరవపరిచినట్టే కదా. శాసనసభను అగౌరవపరిచిన వ్యక్తికి శాసనసభలో ఉండే హక్కు ఎట్లుంటుంది, శాసనసభ నాయకుడికి ఎట్లా ఉంటావు, ముఖ్యమంత్రికి ఎట్లా ఉంటావు? నీకు నైతిక విలువలు లేవేమో, కానీ నీకు నైతిక విలువలు లేకపోయినా నీకు గుర్తు చేయడానికి మాత్రం మా వంతు పాత్ర సీరియస్గా పోషిస్తాం. అంటే ఇంత జరుగుతున్నా కూడా మీ జాతికి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎవరు ఎందుకు మాట్లాడలేదు? బలహీనమైన మనస్తత్వం ఉన్న వాళ్ళు ఏ జాతిలో ఉన్నా ఆ జాతికి న్యాయం జరగదు. ఒక మాదిగలోనే కాదు, అంతో ఇంతో మా పొన్నం ప్రభాకర్ బీసీ నాయకుడు, బీసీ సమాజం నుంచి మంత్రి అయ్యిండు, బీసీ శాఖ కదా. అరే కులగణన జరిగేంత వరకు స్థానిక సంస్థ ఎన్నికలు జరగవని ధైర్యంగా మాట్లాడుతున్నాడు కదా. మరి ఎస్సీ వర్గీకరణ జరిగేంత వరకు ఉద్యోగ నియామకాలు జరగనివ్వమని చెప్పి దామోదర్ ఎందుకు మాట్లాడతలేడు అంటే అర్థమైంది. అంటే ఒక సమాజం నుంచి ఎదిగిన నాయకుడు ఆ సమాజం గురించి మాట్లాడుతుండ అసెంబ్లీ బయట. మాదిగ సమాజం నుంచి మంత్రి పదవి అయిన వ్యక్తి ఏమో మౌనంగా ఉంటాడు. అంటే ధైర్యం లేని వాళ్ళు, జాతి పట్ల ప్రేమ లేని వాళ్ళు మంత్రులు ఉన్నా ఎమ్మెల్యేలు ఉన్నా ఆ జాతికి ఒరిగేది ఏమి ఉండదు. వాళ్ళు అట్లా ఉన్నా జాతి హక్కుల్ని, జాతి అవకాశాలను కాపాడడానికి జాతి పక్షాన్ని ఎంఆర్పిఎస్ ఉన్నది. ఎంఆర్పిఎస్ తమ వంతు యుద్ధం నడుస్తుంది. అంటే ఇప్పటివరకు ఒక కమిటీ అయితే వేసింది, ఆ కమిటీ ఏమైనా పనిచేసిందా ఇప్పటికి వర్గీకరణకు సంబంధించి? ఇప్పుడు కమిటీకి ముందు పని మా ముందు చెప్పింది పంజాబ్ రాష్ట్రంలో వర్గీకరణ అమలు జరుగుతుంది, స్టడీ చేసి రావాలి అని. తమిళనాడులో వర్గీకరణ జరుగుతుంది, స్టడీ చేసి రావాలని. అంతే కదా. అక్కడికే పోలే, ఇంకేం పని చేస్తుంది ఇక్కడ? ముందు అమలు చేయాల్సిన రాష్ట్రం ఇది, అమలు చేస్తున్న రాష్ట్రాలు అవి. అమలు చేస్తున్న రాష్ట్రాల్లో స్టడీ చేసి రమ్మనడానికి కమిటీ పడ్డది అనుకుందాం. అలా అక్కడికే పోలే, ఇంకా ఇక్కడ ఉండే పని ఏం చేస్తున్నది? మిగతా పని ఏం చేయాలా? అడ్వకేట్ జనరల్తో కూర్చొని సుప్రీంకోర్టు తీర్పును స్టడీ చేయించి ఆయన సిఫార్సు తీసుకోవాలి. మీరు పోలేదు, అడ్వకేట్ జనరల్తో కూర్చోలేదు. ఇక మీరు చేస్తున్నది ఏంది? కాలే పని చేయడం తప్ప. అంటే కమిటీల పేరుతో కాలే పని చేస్తూ, వర్గీకరణ లేకుండా ఉద్యోగాలు భర్తీ చేస్తూ, వర్గీకరణ లేకుండా మెడికల్ కౌన్సిల్ జరిపేస్తూ, మా జాతికి చదువుకునే అవకాశాలు రాకుండా, ఉద్యోగాలు రాకుండా కుట్ర జరుగుతున్న విషయం కష్టంగా. గ్రూప్స్కి సంబంధించి కూడా జీవనం 29 కానీ, ఈడబ్ల్యూఎస్ కానీ, లేకపోతే ఎస్సీ ఎస్టీ నాన్ లోకల్ ఇష్యూలా చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇంకో మరో 10 రోజుల్లో మెయిన్స్ ఎగ్జామ్ కూడా జరుగుతుంది. దీనికి సంబంధించి అభ్యర్థులు కూడా చాలా ఉత్కంఠ నెలకొంది. ఎగ్జామ్ జరుగుతాయా జరగాయని చెప్పి. ఏం జరిగినా జరగకపోయినా మా జాతి బిడ్డలకు వర్గీకరణ ద్వారానే ఉద్యోగాలు వస్తాయి. మా జాతి బిడ్డలకు చదువుకునే అవకాశాలు రావాలంటే వర్గీకరణ ద్వారా మాత్రమే రావాలి. చట్టంలో ఉన్నది అదే. సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం వల్ల చట్టం బతికింది వర్గీకరణ. నువ్వు అసెంబ్లీలో హామీ ఇచ్చింది అదే. నువ్వు చట్టాన్ని పట్టించుకోవట్లేదు, సుప్రీంకోర్టు తీర్పును పట్టించుకోవట్లేదు, నీ హామీని పట్టించుకోవట్లేదు. దీని విరుద్ధంగా నీ ప్రభుత్వం కొనసాగుతుంది. రేపు ఉద్యోగ నియామకాలు ఇవ్వడం అంటే అర్థమైంది, నియామక పత్రాలు ఇవ్వడం అంటే అర్థమైంది. వర్గీకరణ లేకుండానే నువ్వు ఉద్యోగ నియామకాలు పత్రాలు ఇస్తున్నావు. మరి నువ్వు చేస్తానన్నది ఏంటిది? అసెంబ్లీలో నువ్వు ఇచ్చిన మాట ఏంది? నువ్వు మాట్లాడింది ఏంటిది? వర్గీకరణ తర్వాతనే అన్నీ చేస్తామని చెప్పి కదా. వర్గీకరణ తర్వాతనే అన్నీ చేస్తామని చెప్పిన నువ్వు వర్గీకరణ లేకుండా ఉద్యోగాలు భర్తీ చేయడం అనేది నీకు మాకు చేసిన ద్రోహంలాగా కనిపించట్లేదా? నీ ముఖ్యమంత్రి పదవిని కాపాడుకోవడం కోసం మాదిగ జాతికి ద్రోహం చేస్తావా? 2-3 ముందు అన్నాడంట, ఎవరో పోయి గట్టిగా అన్న వర్గీకరణ త్వరగా చేయమంటే నేను మాలలతో పెట్టుకోనా? మాలలకు నాయకుడు మల్లికార్జున ఖర్గే ఉన్నాడు, మాలలకు నాయకుడు కొప్పులరాజు ఉన్నాడు. వాళ్ళు తీసుకొచ్చిన ఒత్తిడి మేరకు నేను నడవాల్సి వస్తుంది. వాళ్ళతో నేను పెట్టుకుంటే నా పదవి కూడా పోతుంది. అంటే మీకు న్యాయం చేసి నా పదవి గండం తెచ్చుకొని అన్నాడు. అంటే నీ ముఖ్యమంత్రి పదవి కోసం ఒక జాతికి ద్రోహం చేస్తావా? అట్లాంటి పదవి ఎందుకు? బానిసత్వం చేసే పదవి అది. సమాజానికి న్యాయం చేయని పదవి కానప్పుడు, బానిసత్వం చేసే పదవి ఉన్నప్పుడు నువ్వు బానిసగా పడి ఉంటావేమో. నువ్వు బానిస పడి ఉండడం వల్ల మా జాతికి ద్రోహం జరుగుతుంటే మేము ఎందుకు మౌనంగా ఉంటాం? గతంలో మీకు ఎమ్మెల్యేలకు సంబంధించి కానీ ఎంపీ సీట్లకు సంబంధించి అన్యాయం జరిగింది. ఇప్పటికీ ఇంకా మీరు రేవంత్ రెడ్డి చేశాడన్న నమ్మకం ఉన్నదా? ఆయన మీద నమ్మకం కోల్పోవడానికి ఆయనే కారకుడు అవుతుండు.
ఇప్పుడు బయట హామీలు ఇచ్చినవి అమలు జరగలే, శాసనసభ నాయకుడిగా శాసనసభలో ఇచ్చిన హామీని అమలు జరుగుతాను కొంత ఎవరైనా నమ్ముతారు కదా. శాసనసభ నాయకుడు ఇచ్చిన హామీని నమ్ముతాను కదా. ఇప్పుడు ఆ మాట ఇచ్చి కూడా 2 నెలలు అవుతుంది దానికి సంబంధించి. నేనంటే ఆయనే నమ్మకాన్ని కోల్పోవడానికి ఆయన కారకుడు అవుతున్నాడు అంటున్నా నేను. ఇంకా ఎల్లకాలం మేము నమ్మడానికి అవకాశం ఏమున్నది? నమ్మడానికి అవకాశం ఉంటే మేమెందుకు రోడ్డు మీదకి వస్తాం రేపటి నుంచి? రేపు నిరసనే, కానీ అగ్రజాలు త్వరలో చూస్తారు. అంటే ఉద్యోగ నియామకాలకు సంబంధించి ఆ ప్రోగ్రామ్ ఏమైనా అడ్డుకుంటారా లేకపోతే ఎట్లా ఉంటుంది మీ కార్యాచరణ? ఇప్పుడు మీకు అదే కావాలేమో, కానీ మా ఆవేదన నిరసన రూపంగా చెప్తాం. ఖచ్చితంగా ఇచ్చిన మాట ప్రకారం రేవంత్ రెడ్డి ఏదైతే అసెంబ్లీలో ఇచ్చాడో వర్గీకరణకు సంబంధించి ఖచ్చితంగా ఉద్యోగ నియామకాలకు సంబంధించి అమలు చేసి తీరుతామనేలా విధంగా మాట ఇచ్చాడో ఖచ్చితంగా ఆ మాట నిలబెట్టుకోవాలని చెప్పేసి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా, లేకపోతే మాదిగ జాతికి సంబంధించి ద్రోహం చేసిన చరిత్రలో నిలిచిపోతాడని చెప్పేసి మందకృష్ణ చెప్తున్నారు. భవిష్యత్తులో కూడా చాలా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు అయితే చేపడతామని చెప్పేసి మందకృష్ణ చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాజుతో సురేష్, సిగ్నల్ టీవీ, హైదరాబాద్.